సో ఇవాళ మనం ఒక ముఖ్యమైన క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మనము ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ప్రోస్టేట్ బిఫోర్ గోయింగ్ ఇంటూ ప్రోస్టేట్ క్యాన్సర్ అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి? అది ఎక్కడుంటుంది? దాని యూజ్ ఏంటి అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రోస్టేట్ అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఒక గ్లాండ్ అనమాట. అదొక గ్లాండ్. అది యూరినరీ బ్లాడర్ కింద నెక్ దగ్గర ఒక చిన్న ప్లేస్‌లో ఉంటుందది. అది దాని ద్వారా యూరెత్రా అన్నది యూరినరీ బ్లాడర్ నుంచి ప్రోస్టేట్ ద్వారా బయటకొస్తుంది. యూరిన్ అన్నది ఆ యూరెత్రా ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో, ఈ ప్రోస్టేట్ ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉంటుంది. ఏదైతే మనం సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో దాంట్లో ప్రోస్టేట్ కూడా కాస్త కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని త దాని తర్వాత ప్రోస్టేట్‌కి పెద్ద ఉపయోగం ఉండదు మన బాడీలో. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రోస్టేట్ ఓన్లీ మేల్ మగవాళ్ళలో ఉండడం జరుగుతుందన్నమాట. సో, ఇది మన ప్రోస్టేట్‌కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ప్రోస్టేట్‌కి సంబంధించిన వ్యాధులు అంటే దానికి సంబంధించిన వాపులు ఏవైతే ఉన్నాయో అది మాట్లాడుకుందాం. ప్రోస్టేట్‌లో 2 రకాల వ్యాధులొచ్చే అవకాశాలున్నాయి. ఒకటి బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేసియా అంటారు. అంటే ప్రోస్టేట్ ఏజ్ పెరిగే కొద్దీ నార్మల్‌గా అందరిలోనూ పెరుగుతది. అది సహజం. కొందరిలో కాస్త ఎక్కువగా పెరగడం వల్ల ఆ యూరెత్రా కంప్రెస్ అవ్వడం వల్ల సింప్టమ్స్ వస్తాయి. దీన్నే మనము బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేసియా అంటారు. ఇది కాకుండా ఈవెన్ క్యాన్సర్ వాపు కూడా ప్రోస్టేట్‌లో వచ్చే అవకాశాలుంటాయి. దీన్నే మనం ప్రోస్టాటిక్ క్యాన్సర్ అంటామనమాట. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లేదంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేసియా వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే సింప్టమ్స్ ఏంటి అంటే ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటారు. ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్‌అడిక్వేట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ద బ్లాడర్, డిఫికల్టీ ఇన్ ఇనిషియేషన్ ఆఫ్ ద బ్లాడర్, సమ్‌టైమ్స్ హెమచ్యూరియా. అంటే ఇప్పుడు ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము యూరిన్ ఫాస్ట్‌గా రావడం అనమాట. అంటే మనకు వచ్చినట్టు అనిపించడం. మనకు యూరిన్ వచ్చినట్టు అనిపిస్తది. మనం బాత్రూమ్‌లోకి వెళ్ళే లోపలే మన ప్యాంట్‌లో డ్రాప్స్ పడిపోతూ ఉంటాయి. దీన్ని ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటారనమాట. అండ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ తరచుగా రావడం. ఇది మనము హాఫ్ అన్ అవర్ ఇప్పుడే యూరిన్‌కెళ్ళేసి వచ్చాము. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించడము. దీన్నే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీంతో పాటు ఇన్‌అడిక్వేట్ ఎవాక్యుయేషన్. ఇప్పుడే యూరిన్‌కెళ్లారు. అయినా కూడా ఇన్‌కంప్లీట్‌గా ఏదో ఇంకా ఉండిపోయింది. ఇంకా వెళ్ళలేదు, క్లియర్ అవ్వలేదన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంతో పాటు సమ్‌టైమ్స్ మనకి హెమచ్యూరియా అంటే బ్లడ్ కూడా పడే అవకాశాలుంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు మనకేంటంటే యూరిన్ ఇనిషియేట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఇనిషియేట్ అయినా కూడా ఆ స్ట్రీమ్ అన్నది వెరీ థిన్ స్ట్రీమ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్ స్ట్రీమ్ కాకుండా యూరిన్ కూడా ఒక పెన్సిల్‌తో గీసినట్టు చాలా థిన్ స్ట్రీమ్ వస్తుందన్నమాట. ఇవి కామన్‌గా మనకి బీపీహెచ్‌లోను, ప్రోస్టేట్ క్యాన్సర్‌లోను ఇవే సింప్టమ్స్ ఉంటాయి. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్టయితే లేకపోతే యూజువల్లీ గ్లాండ్స్‌కి గానీ, లింఫ్ నోడ్స్‌కి గానీ లేదంటే బోన్స్‌కి గానీ స్ప్రెడ్ అవుతుంది బ్యాక్ బోన్స్‌కి. వీళ్ళలో మనకి బ్యాక్ పెయిన్ కంప్లెయింట్ రావడం జరుగుతుందండి. సో, ఇంకో కామన్ క్వెషన్ నాకు చాలామంది అడిగేదేంటి అంటే, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ నార్మల్‌గా ఉంటుందా? లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందా అంటే, దీనికేంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అదృష్టం కొద్దీ చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్ అండి. అంటే ఇవాళ ఇవాళ ఒక సైజ్ 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి. వితిన్ 1 వీక్ ఇట్ విల్ నాట్ గ్రో టు 4 సెంటీమీటర్స్. యూజువల్‌గా వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. సో, మనం ప్రోస్టేట్ క్యాన్సర్‌కి మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఈవెన్ స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ ఉన్నా కూడా మనకి 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ వరకు బతికే అవకాశాలున్నాయి. అండ్ లక్కీగా ప్రోస్టేట్ క్యాన్సర్‌కి మనకి పెద్ద టాక్సిక్ కీమోథెరపీస్ ఏం లేవు. వెరీ మైనర్ హార్మోనల్ థెరపీ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి ఇదే రూపంలో ఉన్నాయి. సో, మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మన డే టు డే యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవచ్చు. మన జాబ్స్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు యూ డోంట్ ఫీల్ సాడ్ ఆర్ యూ డోంట్ హావ్ టు బి వరీడ్ బికాస్ ఆఫ్ దట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ తన పనులు తను చేసుకోవచ్చు.